గుడ్ మార్నింగ్. సో ఇవాళకి మన లాస్ట్ క్లాస్ని కంప్లీట్ చేసేసుకొని మన పార్ట్ మనం యూజ్ చేద్దాం. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం ఇంకా లాస్ట్ ఆప్షన్ కెమెరా రా ఫిల్టర్. సో దాన్ని ఎలా యూజ్ చేసుకుంటాం అనేది చేద్దాం. ఎందుకంటే వీడియో యాక్చువల్గా ఫొటోస్ వేరే వాళ్ళది, సో అందుకనేసి మనం యూజ్ చేయడానికి లేదు. నెక్స్ట్ మనం చూడబోయేది ఇప్పుడు ఫైనల్గా కెమెరా రా ఫిల్టర్. సో దీనికి లేయర్స్లోకి వెళ్ళి ఓకే. సో ఇప్పుడు మనం ఒరిజినల్ మీద వర్క్ చేయకూడదు కదా, ఇమేజ్ డూప్లికేట్. ఓకే, ఒరిజినల్ క్లోజ్ చేసాం, ఇది అన్లింక్ చేసాము, Ctrl+0. దీన్ని రైట్ క్లిక్ కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్గా మార్చుకుంటాం కంపల్సరీగా. లేకపోతే కనుక స్మార్ట్ ఆబ్జెక్ట్గా మార్చకపోతే మనకి ఇది క్లియర్గా రాదు. అంటే మళ్ళీ మన ఎఫెక్ట్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. సో ఇందులో ఫిల్టర్స్లోకి వెళ్ళి ఇందులో కెమెరా రా ఫిల్టర్, ఓకే, ఇది యూజ్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఈ పిక్చర్ని ఒక సపరేట్ ప్యానల్లో ఓపెన్ అవుతుంది. సపరేట్ ప్యానల్లో మనం యూజ్ చేసుకుంటాము. 1 minute, ఒక్క నిమిషము. దానివల్ల నాకు డీటెయిల్స్ కనబడుతున్నాయి, గమనించారా? ఇక నాకు బిఫోర్ ఆఫ్టర్ తెలియాలి అనుకుంటే కనుక సైకిల్ వ్యూ పెట్టండి. ఇది వ్యూ. సో హాఫ్గా చూడండి, ఇటు ఇటు. టాగుల్ సెట్టింగ్ వ్యూ ఆఫ్ ఆన్. సో మీకు ఎలా కావాలనుకుంటాం, పైన కింద, బిఫోర్ ఆఫ్టర్, ఓకే, లేదా టాప్ సైడ్ అంటే హాఫ్ అటు హాఫ్ ఇటు, లేదా స్లాంట్. సో దీంట్లో ఏంటంటే మనం క్లిక్ చేసినప్పుడు ఇక్కడ వ్యూస్ చూపిస్తాయి చూడండి. బిఫోర్ ఆఫ్టర్ లెఫ్ట్ రైట్లో పెట్టుకుందాం అనుకుంటున్నారా, ఎలా కావాలి అనుకుంటున్నారు? సో ఇందులో హాఫ్గా పెడితే ఇప్పుడు మీకు క్లియర్గా తెలుస్తుంది చూడండి, అటు ముక్క ఇటు ముక్క. ఓకే, కొంచెం జాగ్రత్త. హాఫ్ పీస్గా పెట్టుకోండి, సో దట్ నీకు క్లియర్గా తెలుస్తుంది చూడండి. ఇటు పార్ట్ అవ్వబోతుంది. సో ఇందులో ఎక్స్పోజర్ తగ్గించాను అనుకోండి, ఇటు సైడ్ అంటే లైటింగ్ ఎక్కువైపోతుంది, లైటింగ్ తగ్గుతుంది. సార్ ఇలా చూస్తుంటే నాకు కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటే జస్ట్ స్విచ్ ఆఫ్ దీస్, ఆఫ్ చేసేయండి, ప్రాబ్లం లేదు. అంటే మన ఇష్టం అది, దాన్ని ఎంత కావాలంటే అంత. ఎక్స్పోజర్లో లైటింగ్ ఎక్కువ అయిపోతుంది అనుకుంటే చూడండి, బై డిఫాల్ట్గా ఎంత ఉంది, ఇలా ఉంది లైటింగ్. ఇంత లైటింగ్ ఉంటే కనుక నాకు క్యారెక్టర్ లైటింగ్ రెండు డామినేటింగ్ అయిపోతున్నాయి. సో తర్వాత కావాలంటే లైటింగ్ పెంచుకోవచ్చు. అందుకని ఏంటంటే ఎక్స్పోజర్ని తగ్గిస్తున్నాను. ఎక్స్పోజర్ని తగ్గిస్తే ఏమవుతుంది, నాకు లైటింగ్ ఎన్విరాన్మెంట్లో లైటింగ్ తగ్గటం వల్ల ఇవి. సార్ నాకు పిక్చర్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది, అప్పుడు నాకు ఈ పిక్చర్ మీదకి ఎఫెక్ట్ అవ్వకూడదు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్కి మాత్రమే ఎఫెక్ట్ అవ్వాలి. సో ఈ పిక్చర్కి కాకూడదు. అలాంటప్పుడు ఏం చేసుకుంటాము, అప్పుడు ఏంటంటే ఇదివరకు చెప్పిన టెక్నిక్లోకి వెళ్తాము. అంటే క్యారెక్టర్ని వేరు చేస్తాము, బ్యాక్గ్రౌండ్ని వేరు చేసుకుంటాం. అది ఎలా చేసుకుంటాము ఒకసారి మొత్తం చూపిస్తున్నాను, మళ్ళీ పాత దాని ప్రాసెస్లోనే. ఓకే, సో దీన్ని ముందు రాస్టరైజ్ చేసేద్దాము కంప్లీట్గా. Ctrl+J డూప్లికేట్ చేశాను. ఇప్పుడు నాకు పై దాంట్లో ఓన్లీ క్యారెక్టర్ మాత్రమే ఉండాలి, మిగతాది ఉండకూడదు. అప్పుడు ఏంటి, కిందది ఆఫ్ చేయాలి, ఇది ఆఫ్ చేసుకోవాలి. అప్పుడైతేనే నాకు సెలెక్ట్ అండ్ మాస్క్ అనే దాంట్లో క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు నేను ఇది ఆన్ చేసి ఉంచాను అనుకోండి, రైట్ కింద కూడా సేమ్ లేయర్ ఆన్ చేసి ఉంచి సెలెక్ట్ అండ్ మాస్క్ అన్నాను అనుకోండి, ఇప్పుడు నాకు చూడండి క్లియర్గా కనబడిపోతుంది. నాకు ట్రాన్స్పరెన్సీ తగ్గించినా పెంచినా ఏ తేడా కనిపించట్లా. ఎందుకు ఆ ప్రాబ్లం వస్తుంది ఇక్కడ, ఎందుకంటే దీని వెనక ఈ లేయర్ ఆన్లో ఉంది. ఇది ఆఫ్ చేసేయండి, ఈ రెండు ఆఫ్ చేసి అప్పుడు ట్రాన్స్పరెన్సీ కనబడుతుంది. సెలెక్ట్ అండ్ మాస్క్, ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ కనబడుతుంది చూసారా. ఎందుకు ఆ ప్రాబ్లం వస్తుంది కూడా జాగ్రత్తగా గమనించుకోండి ఇప్పుడు. సో సెలెక్ట్ సబ్జెక్ట్ అనండి, సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసేసుకుంటుంది. అంటే మ్యాక్సిమం అంటే చుట్టూ పక్కన ఏమి దానికి రిలేటెడ్ దగ్గరలో కలర్స్ ఏమీ లేవు. సో వాళ్ళ వరకు ఉంది అనుకుంటే క్యారెక్టర్ని ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇంకొక చిన్న ప్రాబ్లం కూడా ఉంది ఇక్కడ, వెనక్కి ఇంకో క్యారెక్టర్ కనబడుతుంది. ఆ క్యారెక్టర్ని మనం రిమూవ్ చేసేయాలి. అంటే నాకు అక్కడ ఇంకా వేరే మనిషి కనబడకూడదు, ఓన్లీ పర్సన్
అండ్ బ్యాక్గ్రౌండ్, ఆ రెండు మాత్రమే ఉండాలి నాకు. ఒకటి చూద్దాం సెలెక్ట్ సబ్జెక్ట్లోకి ఎంత పర్ఫెక్ట్గా తీసుకోగలుగుతుందా అనేది. అంటే డిజిటల్ ఫొటోస్ చేసేటప్పుడు ఇవన్నీ చేయాల్సిందేనా, అంటే ఫోటో మ్యానిపులేషన్స్ చేసేటప్పుడు. ఆల్మోస్ట్ తీసేసుకుంది చూసారా, ఈ క్యారెక్టర్ని మనకి తీలా, ప్రాబ్లం లేదు, ఓకే మనకి వెల్ అండ్ గుడ్. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, సో నో ప్రాబ్లం. సో దీన్ని బ్రష్ సైజ్ లైట్గా తగ్గించుకోండి. ఇక్కడ నాకు ఆల్ట్ నేను పార్ట్ని నేను మైనస్ చేసేసుకుంటున్నాను, ఆల్ట్ సబ్ట్రాక్ట్. ఓకే, నాకు చూసారా క్యారెక్టర్ మొత్తం నాకు పర్ఫెక్ట్గా వచ్చేసింది, ఇక్కడ ఏ ప్రాబ్లము లేకుండా. హెయిర్ ఇది తీసుకోండి, హెయిర్ బ్రషెస్, హెయిర్ని వరకు జాగ్రత్తగా బయటికి తెచ్చుకోండి, లేకపోతే మనకి రియలిస్టిక్నెస్ అనేది ఉండదు. హెయిర్ రాకపోతే, ఈ హెయిర్ పీసెస్ లేకపోతే మనకి రియలిస్టిక్నెస్ రాదు బయటికి. బీ కేర్ఫుల్ దాంతో. అలా అని చెప్పి ఎక్కువగా లాగడానికి ట్రై చేయకద్దు, మళ్ళీ ప్రాబ్లం అయిపోతాం మనం. మన డీటెయిల్స్ మిస్ అవ్వకూడదు, అందుకని ఇక్కడ గడ్డం దగ్గర కూడా మనం తీస్తున్నాం. ఓకే, ఈ హెయిర్కి వీటికి ఇచ్చినప్పుడు మాత్రం స్మూత్నెస్ ఫెదర్లు మాత్రం ఇవ్వకూడదు, అప్పుడు హెడ్ వరకు సపరేట్ చేసి చేయాల్సిందే మనం. ఓకే, ఎందుకంటే నాకు పర్ఫెక్ట్గా అయిపోయింది కాబట్టి నాకు ఏ ప్రాబ్లము లేదు, నేను నీట్గా వచ్చేసింది కాబట్టి ఓకే అన్న. ఇప్పుడు నాకు ఓకే అనే ముందు కింద చూడండి, సెలక్షన్కి ఉందా లేకపోతే మాస్క్లోకి వెళ్ళిపోయిందా జాగ్రత్తగా గమనించాలి అక్కడ. ఇప్పుడు నాకేంటి కింద న్యూ లేయర్ విత్ లేయర్ మాస్క్లో ఉంది, అందువల్ల నాకు సపరేట్ వచ్చేసింది చూసారా, ఇది నాకు క్యారెక్టర్ సపరేట్ అయిపోయింది. వెనక బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ పర్సన్ నేను ఎక్కడన్నా జరిపినా కూడా నాకు ఎక్కడ ఇబ్బంది రాకూడదు, ఈ పర్సన్ నాకు పక్కకి జరిగినా ఎక్కడ ఇబ్బంది రాకూడదు. అందుకని ఏం చేస్తాం మనం, ఈ క్యారెక్టర్ని వరకు తీసేయాలి. దానికి ఇప్పుడు యాక్చువల్గా ఈమె వెనక ఉంది, అది కొద్దిగా తలనొప్పి ఇప్పుడు మనకి. లాగేసి, సో దీంట్లో ఎడిట్, సారీ ఈ లేయర్ కదా, దీని నుంచి ఇంకొక డూప్లికేట్ తీయండి మళ్ళీ, లేకపోతే కష్టం. కంట్రోల్ జే, ఒక డూప్లికేట్ పక్కన పెట్టుకోవాలి. సరే సరే సరే, సెలక్షన్ ఉంది కదా, కంట్రోల్ జే, లేకపోతే ఒక పని చేద్దాం, దీన్ని ఇంకో డూప్లికేట్ చేసి, సెలక్షన్లోకి వచ్చేసింది కదా, ఓకే నో ప్రాబ్లం. కంట్రోల్ డి, కంట్రోల్ జే, ఇది ఒరిజినల్, ఇది పక్కకు వేసేయండి, ఇది రఫ్గా లాగేసేయండి. సారీ, ఎడిట్, ఫిల్, కంటెంట్ అవే, ఆటోమేటిక్గా అదే ఫిల్ మనకి రిమూవ్ చేసేసుకుంటుంది. ఇది చేసిన తర్వాత కొంచెం ఇక్కడ ఎక్స్ట్రా ఉంటుంది, ఆ పార్ట్ని మనం మాన్యువల్గా క్లోన్ స్టాంప్గానే మనం ఉపయోగించేసి మనం తీసేస్తాం. కొద్దిగా దాన్ని వెళ్ళనివ్వండి కొంచెం. ఎక్కడన్నా కొద్దిగా ఏమన్నా తేడా అనిపించింది అనుకోండి, అక్కడ కొద్దిగా ఇవి తీసేయండి. ఇప్పుడు నాకు క్యారెక్టర్ సపరేట్ అయిపోయింది చూసారా, క్యారెక్టర్ వేరే, బ్యాక్గ్రౌండ్ వేరే. సింగిల్ పిక్చర్లోంచి నేను 3D డెప్త్ని జనరేట్, అంటే దీన్ని తీసుకొచ్చుకున్నాను. నేను వీటిని ఎక్కడ కావాలంటే అక్కడికి పెట్టుకోవచ్చు. ప్లేస్మెంట్, ఓకే. ఇప్పుడు దీంతో మనకు పని లేదు, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మీద మాత్రమే చూసుకుంటాం కాబట్టి బ్యాక్గ్రౌండ్ మీదకే వెళ్దాం ఇప్పుడు. అంటే మన సెట్టింగ్స్కి కానీ వీటికి కానీ. సో కెమెరా ఫిల్టర్లోకి వెళ్ళాను, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మాత్రం ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాము.
అంటే నాకు ఇదివరకు ఏంటి మొత్తం రెండింటికి అప్లై అవ్వడం వల్ల క్యారెక్టర్ కూడా అప్లై అయిపోతుంది సార్, దానివల్ల ఇబ్బంది అవుతుంది. సో ఆ ప్రాబ్లమ్ని మనం ఫేస్ అవుతున్నాం కాబట్టి ఏంటంటే ఇప్పుడు దాంట్లోంచి నేను బ్యాక్గ్రౌండ్ని సపరేట్ చేసేసాను. ఇప్పుడు చూడండి ఎక్స్పోజర్ లైటింగ్ని తగ్గించుకుంటున్నాను, నాకు ఎక్స్పోజర్ తగ్గుతుంది. ఓకే, నెక్స్ట్ కాంట్రాస్ట్. కాంట్రాస్ట్ అంటే షార్ప్నెస్, అంటే పిక్చర్లో డీటెయిల్స్ మనకి ఇక్కడ బ్లర్ అయిపోతుంది, అంటే బ్లర్ అవ్వట్లా ఇది అయినా కానీ షార్ప్నెస్ లేకుండా పోతుంది. కాంట్రాస్ట్ని పెంచారనుకోండి, బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్, దాన్నే ఇక్కడ ఎక్స్పోజర్ అండ్ దీనికి హైలైట్స్. హైలైట్స్ అంటే ఈ పిక్చర్లో లైటింగ్ ఎక్కడైతే ఎక్కువ పడుతుందో ఆ ఏరియాస్ ఎఫెక్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ మనం లైటింగ్ ఇక్కడ ఎక్స్పోజర్లో తగ్గించాం కదా, అందువల్ల పెద్దగా అవి బయటికి తీసుకొస్తున్నాయి. చూడండి ఈ ఏరియాస్ని క్లియర్గా గమనించండి. షాడోస్, డార్క్ ఏరియాస్, సో అది బ్లాక్ కావాలా, ఆ ఏరియాస్ కూడా వైట్ కావాలా, సో కొంచెం డార్క్ చేసేసాం. నెక్స్ట్ వైట్స్ బ్లాక్స్. వైట్స్ బ్లాక్స్ అంటే ఈ పిక్చర్లో వైట్లు ఎక్కడైతే ఉన్నాయో దాని ఎఫెక్ట్ అవుతుంది. ఇది కూడా బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయో అవి బయటికి తేవాలనుకుంటే ఈ పార్ట్స్. మీకు ఇందులోంచే డీటెయిల్ అంటే ఆల్మోస్ట్ ఈ పార్ట్ చూసారంటే మీకు మొత్తం లైటింగ్ కంట్రోలర్స్ అంతా దీంట్లోకి వెళ్ళిపోతాయి. ఈ పార్ట్ మొత్తంలో లైటింగ్ కంట్రోలర్స్ మొత్తం వెళ్ళిపోతాయి. నెక్స్ట్ టెక్స్చర్స్, క్లారిటీ, ఎన్హాన్స్. టెక్స్చర్స్ అంటే దాంట్లో అంటే ఎక్కడన్నా డీటెయిల్స్ మిస్ అవ్వకుండా టెక్స్చర్స్. అలా అని చెప్పేసి ఎక్కువ టెక్స్చర్ పెట్టారనుకోండి, ఇక్కడ మార్కులుగా పడుతుంది, అదొక ప్రాబ్లం ఉంటుంది, కొంచెం జాగ్రత్త. టెక్స్చర్ డీటెయిల్స్ లేకపోతే మొత్తం బ్లర్గా అయిపోయినట్టు అయిపోద్ది. చూడండి డీటెయిల్స్ అంటే ఇక్కడ చూడండి ఎడ్జెస్ మీదకి, క్లారిటీ, డీటెయిల్స్, ఇవన్నీ మొత్తం డీటెయిల్స్ బయటికి తేయడం కోసం మాత్రమే వాడతాము టెక్స్చర్స్ అండ్ క్లారిటీ డీటెయిల్స్. చూడండి పిక్చర్లో ఎక్కడెక్కడ డీటెయిల్స్ ఉండాలి అనేది డీటెయిల్స్, డార్క్నెస్ మొత్తం బయటకు వస్తుంది. ఎన్హాన్స్, డార్కిష్ అండ్ లైట్. ఈ మూడు వచ్చేసి ఏంటంటే పిక్చర్లో ఉన్న క్లారిటీని మిస్ అవ్వకుండా చేస్తుంది. నెక్స్ట్ వైబ్రెన్స్, సాచురేషన్స్, ఇవి కలర్డ్ కెపాసిటీస్. వైబ్రెన్స్ ఆల్రెడీ మనం ఇదంతా మనం వీటిలో చూసిందే, లైక్ కలర్స్ ఎంతవరకు బ్రైట్ అవ్వాలి ఏంటి అనేది, కలర్స్ బ్రైట్నెస్ తగ్గించుకున్నాం. ఈ తగ్గించుకుంటే మిగతా వాటిల్లో కలర్స్ కనబడుతున్నాయి. చూడండి బ్రైట్ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి లైట్ కనబడుతున్నాయి, లైట్ కలర్స్ ఏమన్నాయో అవి కంప్లీట్గా డిజాల్వ్ అయిపోయి గ్రే స్కేల్లోకి మారిపోయినాయి. చూడండి ఇదిగోండి ఇక్కడ ఎంత, మళ్ళీ ఈ పాట మాత్రమే కనిపిస్తున్నాయి, చూసారా. ఇవి కలర్ డీటెయిల్స్ ఎంత కావాలి. సాచురేషన్స్, ఇవి కలర్డ్ కెపాసిటీసే ఎంత ఎక్కువ రావాలి, డీసాచురేటెడ్ అయిపోవాలా ఎంత అని. ఈ పార్ట్స్, ఈ రెండు పార్ట్స్ వచ్చేసి మనకి కలర్స్ గురించి తెలుస్తుంది. ఓకే, సో మొత్తం మనకి ఇందులో ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్లో చేసే మొత్తం అంతా దీంట్లోనే తగిలిపోయింది. చూడండి ఇప్పుడు ఇది పెంచాలనుకో, సూర్యుడి కాంతి ఎక్కువగా బాగా మెట్ట మధ్యాహ్నం ఉన్నప్పుడు ఎండ ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది. చూడండి ఇది పెంచితే, అదిగో ఇది తగ్గిస్తుంటే నైట్ షేడ్లోకి గ్రీనిష్ మిక్సింగ్, లేదంటే కనుక పింకిష్ మిక్సింగ్, ఎటు కావాలంటే అటు. ప్రతి ఒక్క పిక్చర్కి ఇవి కంట్రోలింగ్ అవ్వాల్సిందే. నెక్స్ట్ కర్వ్స్. సార్ ఈ ఎఫెక్ట్ లేకపోతే ఎలా ఉంటుందో చూసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ఇది బేసిక్తో పని అయిపోయింది కదా, ఈ యారో మార్క్ క్లిక్ చేయండి, బేసిక్స్ ఆఫ్ అయిపోతుంది. మీరు ఏమన్నా మాడిఫై చేస్తే ఆ ఐ సింబల్ మాత్రమే మీకు యాక్టివ్లో ఉంది. చూడండి మిగతా అంతా డియాక్టివ్లో ఉంది. జస్ట్ దాని మీద క్లిక్ చేశారనుకోండి, ఒరిజినల్ ఇది క్లిక్ చేసి ఉంచినంత వరకు మాత్రమే ఒరిజినల్ కనబడుతుంది. ఎప్పుడు వదిలేస్తే మీరు మాడిఫై చేసింది కనబడుతుంది. చూడండి దీనికి డీటెయిల్స్ చూడండి. ఇలా ఉన్నప్పుడు అసలు లైటింగ్లో మీకు వెనక బ్యాక్గ్రౌండ్లో ఏమీ కనబడతలే సరిగ్గా. ఎప్పుడైతే మనం ఈ అడ్జస్ట్మెంట్ చేయగానే మీకు ఇందులో ఉన్న వెనక ఇదిగో ఈ బిల్డింగ్ ఉంది, ఇక్కడ బాల్కనీ ఉంది, దీనికి ఇక్కడ గీతలు ఉన్నాయి, ఇక్కడ ఇంకా ఏదో కనపడుతుంది అనేది ఫీలింగ్ కనపడుతుంది, మొత్తం క్లియర్గా కనిపిస్తున్నాయి. రైట్, బేసిక్ డీటెయిల్స్ మొత్తం. నెక్స్ట్ కర్వ్స్. సో ఇది వరకు మనం వాడినట్టుగానే సేమ్ కర్వ్ పార్ట్, ఏది ఎక్కడ పెరగాలి అనేది అది కూడా ఇక్కడ మనకు అయ్యే కనబడుతుంటాయి. హైలైట్స్, లైటింగ్ ఎక్కువ ఎక్కడ ఉందో అక్కడ ఏరియా మీద పడుతుంది. సో లైట్స్ మాడిఫై చేసినా చాలు మనకు అవి కనబడుతూ ఉంటాయి.
అండ్ డార్క్ పార్ట్స్ ఎక్కడ ఉన్నాయో ఆ పార్ట్స్ ఇంకా బ్లాకిష్ కావాలా అంటే ఇక్కడ ఈ లోపల లైటింగ్ తక్కువగా ఉంది అంటే షాడో పడుతుంది ఆ షాడో ఏరియాస్ అంటే డార్క్ ఏరియాస్ బ్లాకిష్ ఏరియాస్ అవి ఎంత కనిపించాలా ఎంత కనిపించకూడదా అనేది మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ షాడోస్ అన్న ఆల్మోస్ట్ అదే డార్క్ ఏరియాస్ నీడ పడుతున్న ఏరియాస్ ఇక్కడ ఇవి అడ్జస్ట్ చేస్తుంటే ఇవి కూడా మనకి కంట్రోల్ అవుతున్నాయి దీంట్లో పర్టికులర్ ఛానల్ కంట్రోల్ చేసుకోవాలనుకుంటే రెడ్ కలర్డ్ ఓన్లీ రెడ్ మీద మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది అంటే పైకి వెళ్తే రెడ్ ఇష్యూ కిందకి వస్తే ఈ కలర్డ్ ఇట్లాగా అంటే అంతకంటే ఏముండవు లీనియర్ నార్మల్గా వచ్చేస్తుంది ఓకే ఇది కర్వ్స్ లో నాకు వద్దనుకుంటే రైట్ క్లిక్ రీసెట్ నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా షార్ప్నెస్ నాయిస్ రిడక్షన్ ఇవి సో ఈ మూడు వచ్చేసరికి ఏంటంటే ఫేసెస్ మీద వీటి మీద స్మూత్నెస్ చేయడానికి ఇది వాడతాం అంటే ఇప్పుడు ఈ పార్ట్స్ అంతా ఓన్లీ దీని మీద వాడాం కదా ఇప్పుడు నేను ఈ పిక్చర్ మీదకి వాడతా ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్ కెమెరా ఫిల్టర్ అన్న అంటే ఇప్పుడు దానికి మాస్క్తో ఉందంత సంబంధం లేదు యాక్చువల్గా మొత్తం పిక్చర్ అంతా చూపించేస్తుంది చూడండి ఇక్కడ మనం ఇందాక హైడ్ చేసాం మాస్క్లో చేసాం కదా అనేసి అని ఏం లేదు దానికి ఓకే ఇప్పుడు ఇందులో షార్ప్నెస్ నాయిస్ రిడక్షన్ కలర్ నాయిస్ రెడ్యూస్ సో షార్ప్నెస్ పెంచితే ఏమవుతుంది దీంట్లో డీటెయిల్స్ వాళ్ళ మొత్తం ముఖంలో ఉన్న డీటెయిల్స్ మొత్తం కనబడుతున్నాయి చూడండి ఇది వాడి ముఖం మీద ఉన్న మచ్చలు వాళ్ళ ఫేసెస్లో ఉన్నవి అన్నీ కనిపిస్తాయి మనకి డీటెయిల్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఓకే సో అంత షార్ప్నెస్ మనకు ఉండదు ప్రతి ఫేస్కి అంత ఉండదు సో షార్ప్నెస్ అంటే మరి డీటెయిల్స్ మిస్ అవ్వకుండా కొంచెం లైట్గా పెంచుతాం నెక్స్ట్ నాయిస్ రిడక్షన్ చేసినప్పుడు మీకు డాట్స్ కానీ ఏమున్నా సరే ఆటోమేటిక్గా స్కిన్ స్మూత్నెస్ అయిపోయింది చూడండి ఇక్కడ ఇదిగో యాక్చువల్గా మీరు ఇదివరకు వాటికి ఏంటంటే స్కిన్ స్మూత్నెస్కి ఏమైనా ప్లగ్గిన్స్ వాడాల్సి వచ్చేది దీనికి ఏమీ అవసరంలా ఇప్పుడు దీంట్లో డీటెయిల్స్ మరీ మిస్ అవుతున్నాయి అనుకోండి అప్పుడు షార్ప్నెస్ పెంచుకుంటాం డీటెయిల్స్ ఎక్కడా పోకుండా ఇది ఎక్కువ స్మూత్నెస్ చేసేసారనుకోండి అంటే డీటెయిల్స్ మిస్ అయ్యే ప్రాబ్లంలు కూడా ఉంటాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి చూడండి ఇది కూడా ఫేస్ స్మూత్నెస్ ఒకసారి విజిబిలిటీ ఆఫ్ చేస్తున్నాను చూడండి ఎఫెక్ట్ ఆఫ్ ఆన్ క్లిక్ చేస్తే ఆఫ్ ఆన్ చూసారా ఇప్పుడు మీకు స్కిన్ ఎంత స్మూత్నెస్ వచ్చేసిందో దీంట్లో డీటెయిల్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే షార్ప్నెస్ మళ్ళీ కొంచెం పెంచుకుంటే సో డీటెయిల్స్ మిస్ అవ్వకుండా కలర్ నాయిస్ రిడక్షన్స్ అంటే వీటిల్లో కలర్ అడ్జస్ట్మెంట్స్ని బట్టి ఆటోమేటిక్గా నాయిస్ని కంట్రోల్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా డెప్త్ కాంబినేషన్ ఇంత అవసరం లేదనుకుంటే ఇంత తగ్గించుకోవచ్చు స్కిన్ స్మూత్నెస్కి చేయడానికి మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ఇందులో డీటెయిల్స్లోకి వెళ్తే చాలు ఈ 3 పాయింట్స్ మీకు కంప్లీట్గా కేవలం వీటిల్లో ఉన్న పాయింట్స్ అంటే ఎక్కడ నా ఫేస్ మీద డాట్స్ కానీ ఆ చిన్న ఏమైనా ఉన్నా కానీ హోల్స్ లాగా అట్లా ఉన్నా కానీ అది ఆటోమేటిక్గా మీకు స్మూత్నెస్ చేసేసింది ఇదిగోండి ఎఫెక్ట్ ఆఫ్ చేస్తున్నాను షార్ప్నెస్ని తగ్గించుకున్నారనుకోండి మీకు ఎక్కడ డీటెయిల్స్ మిస్ అవ్వకుండా మనకి నీట్గా ఉంటాయి చూడండి ఇదిగోండి మీకు క్లియర్గా చూసుకోవచ్చు ఒకసారి ఎఫెక్ట్ ఆఫ్ చేస్తున్నాను చూడండి మీకు డాట్స్ అన్నీ కనిపిస్తున్నాయి ఇప్పుడు ఆన్ చేశాను ఇవన్నీ క్లియర్గా నీట్గా రిమూవ్ అయిపోయినాయి మొత్తం స్కిన్ మొత్తం స్మూత్నెస్ వచ్చేసింది సో పాత వర్షన్స్లో వీటిలోకి ఏంటంటే మనం చాలా కష్టపడాల్సి వచ్చేది ఇది అస్సలు అవసరం కూడా లేదు డీటెయిల్స్ ఈ దానికి మామూలు వాటిల్లో వచ్చేసి ఏంటంటే మీరు డిజిటల్ స్టూడియోస్లో వీటిలోకి వెళ్తే కనుక పోర్ట్రేట్ అనే ప్లగ్ఇన్ వాడతారు పోర్ట్రేట్ ఏంటంటే కేవలం స్కిన్ స్మూత్నెస్కి వీటికి చేయడానికి కోసం మాత్రమే యూజ్ చేస్తారు రైట్ సో పోర్ట్రేట్ అనే ప్లగ్ఇన్ సో దాని బదులు ఏంటంటే డైరెక్ట్గా మీరు దీన్ని వాడుకుంటున్నాం ఇక్కడ ఓకే డీటెయిల్స్ నెక్స్ట్ కలర్ మిక్సర్ ఇది అతి పవర్ఫుల్ అయినది కలర్ మిక్సర్స్ మన చుట్టూ ఎన్విరాన్మెంటల్లో ఉన్న లైటింగ్స్ కానీ ఇట్లాంటి వాటి కలర్స్ని బట్టి మనకి మీకు మొత్తం మీకు ఫోటో మ్యానిపులేషన్స్ మొత్తం జరిగేదంతా దీని మీదే ఉంటుంది
ఇందులో రెడ్ కలర్స్ ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్స్ లో చూసినప్పుడు హ్యూ, సాచురేషన్, లూమినెన్స్, ఆల్ అంటే మొత్తం వచ్చేస్తాయి, ఇవన్నీ దీంట్లోనే వస్తాయి. సో దీంట్లో ఇక్కడ హ్యూలోకి వచ్చినప్పుడు మనకి ఆర్జీబీ సిఎంవై బేస్ మీదే ఉంటాయి. సో ఇందులో మనం ఇటు పెంచాననుకో రెడ్ కలర్స్ మాత్రమే పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎక్కడైతే రెడ్ కలర్స్ ఉన్నాయో దాని మీదకు మాత్రమే ఎఫెక్ట్ అవుతుంటది హ్యూ, అంటే దాని కలర్ ఆపోజిట్ లోకి వెళ్ళి. సో ఆరెంజ్ చూడండి, ఫేస్ మీద చూడండి, ఆరెంజ్ కలర్స్ మనకి ఎఫెక్ట్ అవుతుంది. రెడ్ కలర్ పెరగాల వద్దా, ఎందుకంటే మన ఫేసెస్ లో ఎక్కువగా రెడ్, ఆరెంజ్, అంటే పిక్చర్ లో ఏమన్నా రెడ్ కలర్ బాగా ఎక్కువ అయిపోయినట్టు కనబడుతుంది అనుకుంటే దీని ద్వారా మనం తగ్గించవచ్చు. ఎల్లోయిష్ ఫార్మేషన్ అవుతుంది. సో అంటే నాకు ఎంత అవసరమో అంతవరకే ఎల్లో కలర్ ఎక్కడెక్కడైతే ఉన్నా చూడండి, ఇక్కడ ఆ కలర్ మాత్రమే ప్రిఫర్డ్ చేంజ్ అవుతుంది, చూసారా. సో ఇటు వస్తే ఆరెంజ్ కలర్ మిక్స్ అవుతుంది, ఇటు వస్తే ఎల్లో కలర్ డార్క్ ఎల్లో అంటే గ్రీనిష్ గా మారుతుంది చూడండి ఎక్కువగా చేస్తే. సో అలానే గ్రీన్ వాడారు అనుకోండి, గ్రీన్ కలర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దాని ఎఫెక్ట్ మనకు మాత్రమే మారుతున్నాయి. కెన్ సీ ఇట్ హియర్, గ్రీన్ చూసారా, డార్క్ గ్రీన్ అయింది ఇదిగో. అండ్ ఆక్వా కలర్స్ అవి ఎక్కడ ఉన్నాయి, బ్లూ ఎక్కడ ఉందో అక్కడ, వాడి కోట్ మీద బ్లూ ఉంది లైట్ గా. సో ఆ కలర్డ్ పర్పుల్ కలర్స్, ఇప్పుడు ఆ వెనక బ్లౌజ్ మీద కూడా చెక్ చేయొచ్చు మీరు, కలర్ చేంజ్ అవుతుంది చూడండి ఇక్కడ ఇదిగో. అంటే డార్క్ బ్లూ కావాలా, లైట్ బ్లూ ఆ కలర్ మాత్రమే చేంజ్ అవుతుందండి, మిగతా దానికి ఎఫెక్ట్ అవ్వదు. అంటే మీరు పోస్టర్స్ లో కానీ ఇట్లాంటి వాటిలో చూసారనుకోండి, పర్టికులర్ కలర్ మాత్రమే బ్రైట్ గా ఫామ్ అవుతూ ఉంటది. అలాంటి వాటికి అన్నిటికీ ఇది ఫార్మేషన్ చేయొచ్చు. ఓకే, సో అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సాచురేషన్స్ అంటే కలర్డ్ కెపాసిటీస్. అంటే ఇప్పుడు ఈ పిక్చర్ మొత్తంలో నాకు రెడ్ కలర్ ఎక్కడైతే ఉందో అది మొత్తం డీసాచురేట్ అయిపోవాలి, అంటే ఆ కలర్ కనిపించకూడదు, రెడ్ ఉన్న చోటల్లా మీకు డీసాచురేట్ అయిపోవాలి. ఇది తగ్గించాను అనుకోండి, రెడ్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ మొత్తం నాకు డీసాచురేట్ అయిపోతుంది. ఇక్కడ రెడ్ ఏం పెద్దగా లేదు కాబట్టి దాని ఎఫెక్ట్ ఏం కనిపించట్లేదు. ఇప్పుడు ఆరెంజ్ ఉంది కదా, ఇప్పుడు ఆరెంజ్ని తగ్గిస్తాను చూడండి, వాళ్ళ ఫేస్ లో ఆరెంజ్ కలర్ ఎక్కువ ఉంది చూసారా, ఇదిగో ఆ ముఖం వరకు మాత్రమే ఎఫెక్ట్ అయింది చూసారా. లిప్స్ రెడ్డిష్ లో ఉన్నాయి లైట్ గా, అందువల్ల ఇదిగో రెడ్ పెంచినప్పుడు ఇదిగో రెడ్ పెరుగుతుంది చూడండి. ఈ అబ్బాయి ఫేస్ లో మనకి ఆరెంజ్ కలర్ ఎక్కువ ఉంది, అందువల్ల ఆరెంజ్ తగ్గించేసాను చూసారా, ఇదిగో ఆ ఏరియా మాత్రమే సాచురేటెడ్ అయిపోతుంది. ఎక్కువ కావాలనుకుంటే చూడండి బ్రైట్ ఎక్కువగా అయిపోతుంది సాచురేటెడ్. ఇది ఎంత కావాలంటే అంత, వాళ్ళ ఫేస్ మీద అంటే బ్రైటెడ్ గా కలర్డ్ గా కనిపించాలని చూస్తున్నాం కాబట్టి ఏంటంటే వాటి ద్వారా మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది. చూడండి ఆ కలర్డ్ ఎల్లో కలర్ డీసాచురేట్ అయిపోయింది చూడండి. గ్రీన్ ఇంకా డార్క్ గ్రీన్ మారుతుంది చూడండి, ఇక్కడ గ్రీన్లో ఉన్న చోటల్లా గ్రీన్స్ మారుతున్నాయి చూడండి, అవి డీసాచురేట్ చేసేస్తే ఆ ఏరియాల వరకు మాత్రం కలర్ తగ్గుతుంది. దీని ద్వారా అసలు కలర్ గ్రేడింగ్స్ అనేది మీ చేతిలో ఉంటుంది, జస్ట్ ఏం లేదు, ఇక్కడ మీరు అప్లై చేసుకుంటూ ఉంటారు, ఇక్కడ చెక్ చేసుకుంటూ ఉంటారు అంతే. నెక్స్ట్ ఆక్వా కలర్స్ పెద్దగా ఏం లేదు, బ్లూస్ చూసారా. ఇప్పుడు కోట్లో వాళ్ళది బ్లూ కలర్ ఉంది, ఆ బ్లూ కలర్ ఇందాక దాకా బయటికి రావట్లా, కానీ ఇప్పుడు బ్లూ బయటకు వచ్చింది చూసారా, ఇదిగో డిమ్ కలర్ దానికి. యాక్చువల్గా ఇది ఆఫ్ చేస్తున్నాను చూడండి, ఇంత కలర్ తక్కువలో ఉన్న దానికి, అంటే ఆ కోట్లో బ్లూ కలర్ అనేది చాలా లైట్ గా ఉంది, కానీ ఇప్పుడు దాని నుంచి ఎలివేట్ అయిపోయింది చూడండి బయటికి. పర్పుల్ కలర్స్ ఎక్కడంటే అక్కడ. అండ్ లూమినెన్స్ అంటే లైటింగ్ కెపాసిటీ, ప్రతి ఒక్క కలర్ ఒక లైటింగ్, హ్యూ, సాచురేషన్, లైటింగ్, రెడ్ లెవెల్స్ ని ఎక్కడెక్కడ చూడండి వాళ్ళ లిప్స్ లో ఉన్నాయి, అందువల్ల చూసారా లిప్స్ వెనక దాని దగ్గర లైటింగ్ ఎక్కువ ఉండాలా, లైటింగ్ తక్కువ ఉండాలా అనేది. ఆరెంజ్ కలర్ వాడి ఫేస్ మీద మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది చూడండి, అది ఎంతవరకు లైటింగ్ పెరగాలి. ఎల్లోస్
గ్రీన్స్. గ్రీన్ లైటింగ్ ఎక్కువ అయిపోతే ఏమవుతుంది, లైటింగ్ ఎక్కువ అయిపోతే వైట్ వచ్చేస్తుంది చూడండి, అదిగోండి. అందుకనేసని ఇది లైట్గా తగ్గించుకుంటాం, లైటింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్లూస్, ఇప్పుడు చూడండి అసలు బ్లూ బయటకు వచ్చింది. లైటింగ్ ఎక్కువైంది అనుకో, అది ఎంతవరకు కావాలి అనేది ఎంతవరకు మాత్రమే యూజ్ చేయాలి, అలా అని చెప్పేసి అంతా యూజ్ చేయము. సో వాళ్ళ పర్పుల్లో వాళ్ళ లైటింగ్, మెజెంటా లైటింగ్స్. అసలు ఇప్పుడు ఒరిజినల్ చూడండి బయటికి, ఇది. దాని తర్వాత మోడిఫైడ్, ఇప్పుడు చూసారా కలర్ గ్రేడింగ్స్ ఎంత కనబడుతుందో చూడండి, ఒక్క చిటికలో మొత్తం చేంజ్ అయిపోయింది. అసలు మొత్తం కలర్డ్ లైటింగ్ కెపాసిటీస్ మొత్తం అంతా కంప్లీట్ వాళ్ళ డ్రెస్సులతో సహా బ్రైటెస్ట్ లెవెల్స్లోకి తీసుకెళ్ళిపోయాం. వాళ్ళ స్కిన్ టోన్స్, స్కిన్ మ్యాచింగ్స్ మొత్తం అంతా. ఇంకా వాళ్ళ హెయిర్ దానికి ఇంకా బ్లాక్ కావాల్సి వచ్చింది నాకు. సో బేసిక్స్లోకి వెళ్తే ఇక్కడ బ్లాక్ ఉంది కదా, బ్లాక్ని తగ్గించండి, వాళ్ళ హెయిర్ కూడా బ్లాక్ అయిపోయింది చూసారా, అదిగో. వైట్స్ అంతా వైట్లు కావాలంటే వైట్లు పెంచుకోవచ్చు. అంటే ఇప్పుడు యాక్చువల్గా క్యారెక్టర్ని సపరేట్ చేసేసాం మనం. దానివల్ల ఏంటి, వాళ్ళ ఫేస్లో మాత్రమే మనకి వైటింగ్ కంట్రోలింగ్ జాగ్రత్త ఉంటుంది, మిగతా బ్యాక్గ్రౌండ్తో నాకు సంబంధం లేదు. షాడోస్, డార్క్ ఏరియాస్, కాంట్రాస్ట్, షార్ప్నెస్, డీటెయిల్స్, ఎక్స్పోజర్, లైటింగ్ కెపాసిటీస్ వాడి మీదకి ఎక్కువ వెళ్ళనివ్వద్దు, మనకి ఎంతవరకు కావాలా అంతవరకు మాత్రం. బ్యాక్గ్రౌండ్తో మనకి సంబంధం లేదు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మనం సపరేట్గా చేస్తున్నాం. టెక్స్చర్స్ అండ్ క్లారిటీ, డీటెయిల్స్ అక్కడ మిస్ చేయలేదు. ఎన్హాన్స్ కొంచెం బ్రైట్నెస్కి, అండ్ వైబ్రెన్స్, కలర్డ్ బ్రైట్నెస్ ఎంత కావాలి, కలర్స్. సాచురేషన్ చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి, అలా అని చెప్పేసి ఎక్కువ పెంచారనుకో మరీ కలర్డ్ ఫుల్గా వెళ్ళిపోద్ది. అందుకని కొంచెం జాగ్రత్తగా వైబ్రెన్స్ని ఎక్కువ పెంచుకుంటాం. అలా అని చెప్పి వైబ్రెన్స్ని కూడా ఎక్కువ పెంచాం చూడండి. వైబ్రెన్స్ ఎక్కువ పెంచుతుంటే ఈ బ్యాక్గ్రౌండ్కి బాగా బాగుంటుంది, కానీ వీడి ఫేస్కి బాగోట్లా, ఎందుకంటే ఇక్కడ మనం చేస్తున్నంత క్యారెక్టర్కి. సో అందుకని ఏంటంటే ఆ క్యారెక్టర్కి మాత్రమే ఉండాలి. ఓకే, బేసిక్. నెక్స్ట్ కలర్ గ్రేడింగ్స్. ఇందులో నెక్స్ట్ కలర్ మిక్సర్లో ఆల్ అని ఉంది. ఆల్ అంటే ఏం లేదు, హ్యూలో ఉన్నవి అన్నీ కలిపి వస్తాయి చూడండి. హ్యూ, సాచురేషన్, లెమినెన్స్, మూడిటి. అంటే ఇక్కడ ఇండివిజువల్గా చేసేదాన్ని మొత్తం వరుస పెట్టి ఉంటే వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటారంటే అది చేసుకోవచ్చు అట్లా, అంతకంటే ఏం లేదు. నెక్స్ట్ కలర్ గ్రేడింగ్స్. గ్రేడింగ్స్లో వచ్చేసరికి ఏంటంటే పర్టికులర్ కలర్డ్ కెపాసిటీస్ ఎంత అనేది నువ్వు చూస్ చేసుకుంటావు. మిడ్ టోన్స్, సో ఏ కలర్డ్ మీదకి చేంజెస్ కావాలి చూడండి. ఇక్కడ మూవ్ చేస్తున్నాను చూసారా బాల్ని మూవ్ చేస్తున్నప్పుడు నాకు అంటే కాకపోతే పర్టికులర్ కలర్ తెలియాలండి, ఏ కలర్ని మనం ఎక్కువగా కంట్రోల్ చేయాలనుకుంటున్నామో అది. సో అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బ్లూయిష్లో ఎంత బ్లూ కావాలా ఏంటి అనేది మన మౌస్ కంట్రోలింగ్ని బట్టి ఉంటుంది, అని కొంచెం జాగ్రత్త. దీన్ని క్లిక్ చేస్తే 3-వే కావాలా, లేకపోతే కనుక నార్మల్. వీటి మీద క్లిక్ చేసినప్పుడు ఇండివిజువల్ టోన్ బ్యాలెన్సెస్ వచ్చేస్తాయి. ఓకే, ఇది మిడ్ టోన్స్ మీద ఉన్నారు. సాచురేషన్, ఇది లోపలికి బయటికి వెళ్తే కనుక ఇది వచ్చేసరికి ఏంటంటే సాచురేషన్, ఇవి వచ్చేసరికి ఏంటంటే కలర్స్ అండ్ లైటింగ్ కెపాసిటీస్, అంటే చుట్టూ ఎన్విరాన్మెంటల్ బట్టి. దీనికి పెద్దగా ప్రత్యేకంగా ఏమీ అవసరం లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదు. సో జస్ట్ దానికి నార్మల్గానే ఉంచేసేయండి. ఓకే, నార్మల్గానే ఉంచేసేయండి. ఈ కలర్ గ్రేడింగ్స్ పెద్దగా వెళ్ళద్దు, ఇక్కడ మాత్రమే చెక్ చేసుకోండి. లైటింగ్స్ ఎంతవరకు కావాలా అంతవరకు తగ్గించుకోవాలా అనేది. హ్యూ, షాడోస్, లైటింగ్ ఆటోమేటిక్గా. సో ఆ లైటింగ్ కలర్స్ మనం బ్లెండ్ అవ్వాలా లేదా, అంటే బ్యాక్గ్రౌండ్లోకి బ్లెండింగ్ అవ్వాలా లేదా అనేది వీటి కంట్రోల్లో ఉంటుంది. దానికి పెద్దగా కలర్ గ్రేడింగ్స్ కన్నా మిగతా వాటికి వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఆప్టిక్స్లోకి వచ్చేసరికి ఏంటంటే డిస్టార్షన్స్, పించింగ్ లేదా కొద్దిగా బల్జీగా, ఇది అవసరమైతేనే వాడతాం, లేకపోతే పెద్దగా అవసరం లేదండి. నెక్స్ట్ విగ్నెట్ వచ్చేసరికి ఏంటంటే చుట్టూ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఆ ఎడ్జెస్ డార్క్గా కావాలా లేదా వైట్గా కావాలా. ఎక్కువ శాతంగా మనకి బ్లాక్గానే ప్రిఫర్ అవుతాయి. ఇది ఇండివిజువల్ కలర్స్, డిఫరెన్స్ ఏం అవసరం లేదండి. ఓకే,
సో విగ్నేటిక్ ఇక్కడన్నా వాడుకోవచ్చు, లేదంటే ఇంకొకటి వేరే చోట కూడా ఉంటుంది, ప్రాబ్లం లేదు. అది ఇంకా కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ కంట్రోల్ చేస్తుంది. సో నెక్స్ట్ జామెట్రీ వచ్చేసరికి ఏంటంటే దీనికి ట్రాన్స్ఫార్మ్స్ లాంటిది. వర్టికల్ అంటే ఒకవేళ మనకు పిక్చర్ మనకి స్ట్రైట్గా వాడు ఫోటో తీయలేదనుకోండి, మనం దాన్ని వర్టికల్గాను ఎట్లా చేసుకోవచ్చు, వర్టికల్గా, హారిజాంటల్గా, కొంచెం 3D లాగా ఉండేటట్టు చూసుకునేటట్టుగా కూడా యూజ్ చేయొచ్చు పిక్చర్. అంటే బ్యాక్గ్రౌండ్ మనం సపరేట్ చేసుకుంటే. రొటేషన్ యాంగిల్స్, సో రొటేషన్ మామూలుగా మనకు తెలిసిందే. ఆస్పెక్ట్ రేషియోస్ నార్మల్గా వదిలేసేయండి. స్కేలింగ్ పెరగడం తగ్గడం, ఆఫ్సెట్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అంటే అది కొంచెం మూవ్ అవ్వటం అటు కానీ ఇటు కానీ, దానివల్ల ఏం ఉపయోగం ఏం లేదు. అని ట్రాన్స్ఫార్మ్స్ మనం మాన్యువల్గా చేసుకునేది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే, టెక్స్ట్ బేస్డ్ ఆప్షన్స్ లేండి. రైట్, నెక్స్ట్ ఎఫెక్ట్స్. ఎఫెక్ట్స్లోకి వచ్చినప్పుడు ఇక్కడ గ్రెయిన్ అండ్ ఓకే, సో ఇందులో గ్రెయిన్స్ అంటే చిన్న డాట్స్. చిన్న మనకి డాట్స్ అనే వాటిని యూజ్ చేసుకోవడానికి గ్రెయిన్స్. అలా అని చెప్పేసి ఎక్కువ పెంచారనుకోండి, వీటిల్లో మనకి గ్రెయిన్స్ ఎక్కువ ఫార్మేషన్ అవుతాయి. ఇదేంటంటే సార్ మనం స్మూత్నెస్ చేసేసారు కదా అని చెప్పేసి అంటే అది న్యాచురల్గా కనపడదు. అందుకని ఏంటంటే కొంచెం గ్రెయిన్స్ మిక్స్ చేయడం వల్ల కొద్దిగా న్యాచురల్ లుక్ బయటకు వస్తాయి. సో అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి విగ్నేటింగ్. ఇది మనం డార్క్నెస్ చేస్తాం. అంటే అప్పుడు క్యారెక్టర్ వరకు మాత్రమే మనకి హైలైట్ అవుతాడు. ఎన్విరాన్మెంట్ హైలైటింగ్ రానివ్వకుండా క్యారెక్టర్ వరకు మాత్రమే. సో ఇది వాటి స్టైల్స్. హై ప్రయారిటీ, కలర్ ప్రయారిటీయా లేదా పెయింట్ ఓవర్లే. సో ఇందులో హైలైట్ ప్రయారిటీ. సో ఇందులో వచ్చేసి మిడ్ పాయింట్, అంటే పాయింట్ ఎంత దగ్గరికి రావాలి, ఎంత ఎక్కువ ఉంచుకోవాలి. రౌండ్నెస్, ఇటు కావాలా ఇటు కావాలా, రౌండ్నెస్. అండ్ ఫెదర్ స్లోగా ఎడ్జెస్ మనకి ఎక్కువగా అంటే తగ్గించాలనుకో బ్లాక్ డార్క్ బ్యాక్ వస్తుంది రౌండెడ్గా. ఇది నెక్స్ట్ దీంట్లో హైలైట్స్, లైటింగ్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఏరియాస్ మీదకి ఎఫెక్ట్ ఎక్కువ. ఇప్పుడు మనకేంటంటే ఈ చుట్టూ సరౌండింగ్తో మనకి సంబంధం లేదు, ఓన్లీ క్యారెక్టర్ వరకే కాబట్టి ఇది పెద్దగా దీంతో మనకు పెద్ద పని లేదు, మన బ్యాక్గ్రౌండ్తో అయితేనే పని. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ క్యారెక్టర్ మీదే చేస్తున్నాం కాకపోతే చెప్పేసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి వన్ బై వన్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. క్యాలిబ్రేషన్స్, సో పర్టికులర్ డిఫాల్ట్ వాల్యూస్ లాగా వర్షన్ 4 వర్షన్ 5 కరెంట్. సో షాడోస్ వరకు ఎఫెక్ట్, దాంట్లో షాడోస్ మీదకు మాత్రమే కలర్ టింట్లు అవుతుంది. రెడ్ ప్రైమరీ, మెయిన్ రెడ్ కలర్స్ మీద చూడండి. మన బాడీలో ఎక్కువగా ఆ 2 కలర్స్ ఉంటాయి కాబట్టి ఈ మిగతా దాని జోలు వెళ్ళాల్సిన అవసరం కూడా పెద్దగా ఏమీ లేదు, ఎందుకంటే పైనే మనకు ఆల్రెడీ మొత్తం అంతా మనం క్లియర్ చేసేసుకుంటూ ఉంటాం. సో అంటే రెడ్ ప్రయారిటీ, గ్రీన్ ప్రయారిటీ, బ్లూ ప్రయారిటీ. సో అంటే గ్రీన్ వరకు మాత్రమే తగ్గించుకోవాలి సాచురేషన్, అంటే గ్రీన్ వరకు మాత్రమే సాచురేషన్స్ తగ్గించుకోవచ్చు. గ్రీన్ ప్రైమరీ అంటే గ్రీనే ఎక్కువ ప్రైమరీగా చూపించుకోవాలనుకున్నప్పుడు గ్రీన్ హైలైటెడ్ చేయటం ప్రైమరీ కలర్స్. బ్లూ ఎక్కువ ప్రైమరీ చూపించుకోవాలనుకుంటే బ్లూయిష్, సో బ్లూ దాన్ని మాత్రమే సాచురేషన్ పెంచుతాం. కాకపోతే దీని ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది, మొత్తం వీటికి కూడా నాకు ఎఫెక్టింగ్ అనేది జరుగుతుంది. సో అందుకని కొంచెం జాగ్రత్త, అంటే పిక్చర్ మీద మొత్తానికి దాని ఎఫెక్ట్ రన్ అవుతుంది. ఇది అప్లై చేసేయంటే మొత్తం పిక్చర్ అంతా దాని ఎఫెక్ట్ రన్ చేసుకుంటూ వెళ్తుంది. ఇది ఇచ్చేసిన తర్వాత జస్ట్ ఓకే అనండి చాలు. ఇప్పుడు ఈ క్యారెక్టర్ వరకు మాత్రమే దాని ఎఫెక్ట్ వచ్చేసి చూడండి. ఇది ఇప్పుడు దీన్ని ఒరిజినల్ చూసారనుకోండి, చూసారా
ఒరిజినల్కి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో. ఓకే, ఈ రకంగా మనకి మ్యాక్సిమం వచ్చేసి ఏంటంటే ఫేస్బుక్స్లో వీటిల్లో ఫోటో మ్యానిపులేషన్స్ కానీ ఇట్లాంటివన్నీ జరిగేది మొత్తం అంతా ఇదే పార్ట్లో మనకి జరుగుతూ ఉంటాయి. ఓకే, సో మనకి ఈ పార్ట్స్లోనే మనకి మెయిన్గా ఇంపార్టెంట్గా పాయింట్స్ రన్ అవుతూ ఉంటుంది. అంటే కెమెరా రా ఫిల్టర్ ద్వారానే మనకి ఇవి రన్ అవుతూ ఉంటుంది ఎక్కువగా. ఓకే, సో ఒక 5 minutes బ్రేక్ తీసుకున్న తర్వాత ఇంకా లాస్ట్ పార్ట్ మనకి యానిమేషన్ అనేది ఉంది కదా, యానిమేషన్స్ అది మాత్రం చెప్పేసి ఇవాళతో మనం ఇక ఫోటోషాప్ కూడా బై బాయ్ సీ యూ అని కూడా చెప్పేసుకోవచ్చు మన క్లాసు. ఓకే, ఎందుకంటే యానిమేషన్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కొద్దిగా. సో వాటిని మనం చూసుకొని ఈ రోజు నుంచి ఇక మనకి క్లాస్ క్లోజ్ చేసుకుందాం. ఒక 5 minutes బ్రేక్ తీసుకుందాం. వైట్ షర్ట్స్కి మాత్రం చేంజెస్ జరగదండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. వైట్ షర్ట్స్, బ్లాక్ షర్ట్స్ అంటే కంప్లీట్ వైట్ కంప్లీట్ బ్లాక్ మీదకి మీకు ఈ కలర్ గ్రేడింగ్స్ ఏవి పని చెయ్యవు. ఓకే, బీ కేర్ఫుల్ అబౌట్ దాట్. ఓకే, ఒకసారి మళ్ళీ ఇది చూద్దాము. ఇది రికార్డింగ్ కూడా అవ్వలేదు, సో దాట్ మనకి మొత్తం డిలీట్ చేసేస్తున్నాను ఫ్రేమ్స్ని, లేదంటే కంప్లీట్గా కొత్త డాక్యుమెంట్ తీసుకుందాము. సో దట్ కంట్రోల్ ఎన్ న్యూ డాక్యుమెంట్. సో ఇందులో రెజల్యూషన్ 150 ఓకే అన్నాను. ఓకే, ఇక్కడ టైం లైన్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి క్రియేట్ ఫ్రేమ్ యానిమేషనా లేకపోతే క్రియేట్ వీడియో టైం లైనా అని ఉంది. సో ప్రస్తుతానికి ఫ్రేమ్ యానిమేషన్ చెక్ చేద్దాం, తర్వాత వీడియో టైం లైన్ చెక్ చేద్దాం. సో ఇది వచ్చేసి క్రియేట్ ఫ్రేమ్ యానిమేషన్ అనండి, ఇది ఫ్రేమ్. ఓకే, ఇక్కడ ఒక న్యూ లేయర్, ఎందుకంటే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ సపరేట్గా ఉండాలి, అప్పుడైతేనే మనం మూవ్ చేయగలుగుతాం. సో ఏదో ఒకటి ఆబ్జెక్ట్ కావచ్చు, పిక్చర్ కావచ్చు, ఏదైనా సపరేట్ లేయర్లో తీసుకున్నాను, కలర్ ఫిల్ చేశాను. సో ఇది ఫస్ట్ ఫ్రేమ్లో, దీనికి డ్యూరేషన్ టైం కూడా ఇవ్వచ్చు, అంటే ఎంత డిలే కావాలి అనేది. సో ఇప్పుడు దీని పక్కన ఇంకొక న్యూ ఫ్రేమ్ అని వస్తుంది, ఇది న్యూ ఫ్రేమ్ డూప్లికేట్, అంటే ఇక్కడ దాని నుంచి ఇంకో డూప్లికేట్ ఫ్రేమ్ని క్రియేట్ చేసుకుంది. సో ఈ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసి ఈ ఆబ్జెక్ట్ని పక్కకు మూవ్ చేశాను. ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ 3 ఆప్షన్స్ మాత్రమే చేయగలుగుతాం. ఒకటి పొజిషన్, ఇంకొకటి ఒపాసిటీ, ఇంకొకటి లేయర్ స్టైల్స్. ఆ 3 తప్ప మిగతా ఏమీ చేయలేము. సో ఫస్ట్ ఫ్రేమ్లో ఇక్కడ, నెక్స్ట్ ఫ్రేమ్ ఇక్కడ. ఇప్పుడు ప్లే చేసామనుకోండి, ఇప్పుడు నాకేంటంటే ఇక్కడ 2 ఫ్రేమ్సే ఉన్నాయి. ఫస్ట్ ఫ్రేమ్లో ఇక్కడ, సెకండ్ ఫ్రేమ్లో ఇక్కడ. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ అవ్వడానికి నాకు ఒక ఫ్రేమ్ మాత్రమే ఉంది. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ టక్కన ఫాస్ట్గా అవుతుంది. అదే కనుక నాకు ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్యలో ఫ్రేమ్స్ పెట్టాను అనుకోండి, అంటే అప్పుడు తీసేయాలి. ఓకే, ప్రతి ఒక్కటి న్యూ తీసుకున్నాను, కొంచెం జరుపుకుంటున్నాను, న్యూ తీసుకున్నాను, కొంచెం జరుపుకుంటున్నాను, న్యూ తీసుకున్నాను, కొంచెం జరుపుకుంటున్నాను, కొంచెం ఎక్కువ ఫ్రేమ్స్ ఉన్నాయనుకోండి, ప్రతి ఒక్క ఫ్రేమ్ని మనం టచ్ చేసుకుంటూ వెళ్ళాల్సింది. ఇప్పుడు నేను ప్లే చేస్తే కనుక నాకు స్లోగా అంటే ఇంకొకటే, ఎక్కువ ఫ్రేమ్స్ ఉండి డిస్టెన్స్ చేయడానికి, ట్రావెల్ చేయడానికి తక్కువ టైం ఉంటుంది. అంటే ఇక్కడ ఎక్కువ ఫ్రేమ్స్ ఉన్నాయంటే స్లోగా ఉన్నట్టు, తక్కువ ఫ్రేమ్స్ ఉన్నాయి డిస్టెన్స్ ఎక్కువ ఉంది అంటే కనుక స్పీడ్గా ఉన్నట్టు అర్థం. ఓకే, ఇక్కడ దానికి ప్రతి ఒక్క ఫ్రేమ్ని మనం ఇలా డిలీట్ చేసేయచ్చు. సార్ ఇప్పుడు దాని నుంచి ఇలా మూవ్ చేయాలంటే ప్రతి ఒక్కటి ఈక్వల్గా అయితే మూవ్ చేయలేనుగా నేను, అంటే కొంచెం ఈక్వల్ డిస్టెన్స్లో మూవ్ చేయలేను. అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇది ఆన్ చేశాను, దీన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి జరిపేశాను. ఇప్పుడు నేను ప్లే చేస్తే ఏమవుతుంది, నాకు డైరెక్ట్గా ఇటు నుంచి లాస్ట్ ఫస్ట్ వెళ్తుంది. ఈ రెండింటి మధ్యలో నాకు ఫ్రేమ్స్ని ఆటోమేటిక్గా యాడ్ చేసుకుంటాం, దాన్ని ట్వీనింగ్ అంటారు. ఇది ట్వీన్ యానిమేషన్ ఫ్రేమ్స్. అంటే ఫస్ట్ ఫ్రేము లాస్ట్ ఫ్రేము ఫోర్స్ పెట్టేసాము, దీని మధ్యలో ట్వీన్ ఇచ్చాము. ఇక్కడ ఎన్ని ఫ్రేమ్స్ కావాలి, ఇక్కడ ఎక్కువ ఫ్రేమ్స్ ఇచ్చారంటే యానిమేషన్ స్లోగా రన్ అవుతుంది, తక్కువ ఫ్రేమ్స్ ఇచ్చారంటే యానిమేషన్ స్పీడ్గా రన్ అవుతుంది. ఇక్కడ చూడండి 3 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి, పొజిషన్, ఒపాసిటీ, ఎఫెక్ట్స్. ఎఫెక్ట్స్ అంటే కనుక ఫిల్టర్ ఎఫెక్ట్లు కాదు, లేయర్ స్టైల్స్ ఉన్నాయి కదా, ఆ ఎఫెక్ట్లు మాత్రమే.
ఓకే, ఇక్కడ ఒక నేను 15 ఫ్రేమ్స్ ఇచ్చాను. ఓకే అన్న. ఇప్పుడు దీని నుంచి దీని మధ్యలో 15 ఫ్రేమ్స్ యాడ్ చేసుకుందాం. ఎంత ఎక్కువ ఫ్రేమ్స్ ఉంటే కనుక అంత యానిమేషన్ మనకి స్లోగా అవుతుంది. ఓకే, మళ్ళీ ఇక్కడ స్టాప్ బటన్, కంట్రోల్ Z అండు కొట్టేశాను. ఓకే, నెక్స్ట్ ఒపాసిటీ పార్ట్స్ చూస్తాం. ఇక్కడ పెట్టాను. ఇక్కడ దాంట్లో లేయర్ ఆఫ్ చేయండి, చాలా ఆటోమేటిక్గా ఒపాసిటీ ఆఫ్ అయిపోయినట్టు. తర్వాత ఇక్కడ ఇంకొక లేయర్ తీసుకున్నాను, ఆన్ చేశాను, ఇది ఇక్కడికి జరిపాను. అంటే 3 ప్లేస్మెంట్స్. ఇప్పుడు ఫస్ట్ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నాను, ఇక్కడ దీంట్లో ఇచ్చేసి ఒక 5 ఫ్రేమ్స్ ఇస్తున్నాను. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 5 ఫ్రేమ్స్ వెళ్ళింది ఒపాసిటీ తగ్గుకుంటూ. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి యానిమేషన్ మాత్రమే. ఇప్పుడు చూడండి, ప్లే చేసి ఇది ఇక్కడ నుంచి స్లోగా ఒపాసిటీ తగ్గుతుంది. ఒపాసిటీ తగ్గుకుంటే ఇక్కడ నుంచి వస్తుంది, పెంచుకుంటాం. సార్ ఇప్పుడు నాకు ఇలా ఉంది కదా, ఈ మధ్యలో ఇంకోటి మారుద్దాం అనుకుంటే మధ్యలో పెట్టి పైకి జరుపుదామన్నా కానీ ఈ ఫ్రేమ్ యానిమేషన్స్లో మీరు వాటిని ఏమీ చెయ్యలేరు. ఇప్పుడు మధ్యలో ఇంకొక ఆబ్జెక్ట్ని యాడ్ చేయాలనుకున్నారు అనుకోండి, అంటే ఇంకొక వస్తువు ఇక్కడ ఏమైనా పెట్టుకోవాలనుకున్నారు అనుకోండి, న్యూ లేయర్ తీసుకున్నారు, దీంట్లో ఇంకొకటి తీసుకున్నా, ఇప్పుడు ఇది చూస్తే కనుక అన్ని ఫ్రేమ్స్లోకి వచ్చేసి ఉంటుంది చూడండి, ఇదిగోండి. అంటే మీరు చేయాల్సి వస్తే కనుక ఫస్టే మీరు ఏమేం కావాలో అన్నీ తీసుకొని ఆ తర్వాతే మీరు ఇవన్నీ చెయ్యాలి. అంతేగాని మన మధ్యలో నాకు ఇంకొకటి క్యారెక్టర్ని యాడ్ చేస్తాను అంటే అవదు. ఫ్రేమ్ బై ఫ్రేమ్ యానిమేషన్స్లో ఆ పార్ట్స్ జరగవు. ఓకే, సో ఇవి ఫ్రేమ్ బై ఫ్రేమ్ ట్వీనింగ్ యానిమేషన్స్. అదే ఇప్పుడు మనకి వీడియో బేస్డ్ అంటే వీడియో టైమ్ లైన్ అని ఇచ్చింది కదా, దాని మీద చూద్దాం ఇప్పుడు. ఓకే, క్రియేట్ ఫ్రేమ్ యానిమేషన్ కాకుండా వీడియో టైమ్ లైన్, క్రియేట్ ఏ వీడియో టైమ్ లైన్ అన్నాను. వీడియో టైమ్ లైన్ అని ఇచ్చినప్పుడు ఇక్కడ చూడండి, కొంచెం దీన్ని పైకి లాగండి సో దట్ నాకు టైమ్ లైన్ బాగా కనబడుతుంది. ఇప్పుడు దీనికైతే ప్రతి ఒక్కటి ఒక్క సపరేట్ లేయర్ వస్తుంది. ఇప్పుడు లేయర్ 0 ఓన్లీ వైట్ కలర్ మాత్రమే, ఓన్లీ వైట్ కలర్. ఇది ఎంత డ్యూరేషన్ కావాలనేది ఇక్కడ మనం పెంచుకోవచ్చు, ఇవన్నీ మనం లాక్కోవచ్చు ఎంత అనేది. దీని గురించి తెలియాలంటే టైమ్ లైన్ స్పీడ్స్ ఇవన్నీ ఎడిటింగ్లో తెలుస్తాయి మీకు బాగా. ఓకే, ఇప్పుడు నాకు ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నా అంటే ఇంకొక లేయర్ తీసుకోగానే ఆటోమేటిక్గా ఇక్కడ లేయర్ 0 వైట్ కలర్, లేయర్ 1 ఇది. సో దీంట్లో నేను ఏం చేస్తున్నా, ఇది ఇక్కడ దాకా లాగి దీనికి ఒక కలర్ ఫిల్ చేశాను, కంట్రోల్ D డీసెలెక్ట్. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కావాలి నాకు. దీంట్లో నాకు యాక్షన్స్ కావాలి అనుకున్నాం, ఇక్కడ ఇది క్లిక్ చేసి దీంట్లో పాన్ అండ్ జూమ్, పాన్, జూమ్, రొటేట్, జూమ్ అండ్ రొటేట్ ఇచ్చేసాను. క్లాక్ వైజ్ జూమ్ ఇన్. ఇది చాలా టైం తీసుకుంటుంది, 30 సెకండ్స్ అంటే ఇది చాలా హెవీ అయిపోద్ది. ఒక 10 సెకండ్స్కి పెట్టుకోండి చాలు, అంతకంటే ఎక్కువ వద్దు. 2 టైం లైన్ తగ్గించుకోండి. 30 frames per second బేస్ మీద అయితే ఓకే. ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మ్ అని వచ్చింది కదా, దీంట్లోకి వెళ్ళిపోయి కంట్రోల్ T కొట్టేసి అది ఆల్రెడీ అవుతుంది అక్కడ, కాకపోతే మనకు కనపడతలా. అది రొటేటింగ్ జరుగుతుంది కానీ మనకు అది కనపడట్లా. దీంట్లో కూడా 3 ఆప్షన్సే ఉన్నాయి, మిగతా ఏమీ లేవు. మాన్యువల్గా చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇక్కడ కాకపోతే మీకు యానిమేషన్ అనే గురించి తెలియాలి, అందుకనేసి నేను ప్రతి ఒక్కటి పాయింట్లుగా చెప్తున్నాము. కంట్రోల్ 0 అన్నాను. ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయండి, ట్రాన్స్ఫార్మ్, ఒపాసిటీ, స్టైల్స్. ఇందాక ఫ్రేమ్ బై ఫ్రేమ్ చేసినప్పుడు అంటే ఫ్రేమ్ బేస్డ్ యానిమేషన్లో చేసినప్పుడు ఏంటి, ప్రతి ఒక్కటి సపరేట్ లేయర్లో లేదు, సో దట్ మనం ఏం చేయలేము. ఇక్కడ కూడా ఏంటంటే సో ట్రాన్స్ఫార్మ్ తీసుకున్నాను. ట్రాన్స్ఫార్మ్ ఇక్కడ ఈ స్టాప్ వాచ్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ పడుద్ది. ఓకే, ఇది జూమ్ చేసి చూసుకోండి సో దట్ మీకు క్లియర్గా తెలుస్తుంది. దీన్ని టైమ్ స్లైడర్ అంటారు. ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేసి దీన్ని ఇక్కడికి మూవ్ చేశాను, ఇక్కడ ఆటోమేటిక్గా కీ ఫ్రేమ్ పడిపోద్ది. కంట్రోల్ T కొట్టేసి తగ్గించుకున్నాను. ఇప్పుడు మనం మూవ్ చేసి చూడండి,
ఇదిగో మూమెంట్ అవుతుందా, ప్లస్ ఇక్కడ దాకా. దీన్ని కంట్రోల్ టీ కొట్టేసి కొంచెం రొటేట్ చేస్తున్నాం. ఓకే, రొటేషన్, స్కేలింగ్, తిరుగు. కానీ కంప్లీట్ రొటేషన్ తిప్పమంటే తిరగదు, అది మొత్తం కంప్లీట్ తిరగదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది తీసుకొచ్చాను. ఓకే, నెక్స్ట్ ఇంకొక లేయర్ క్రియేట్ చేశా. ఇది నాకు ఫస్ట్ నుంచే కావాలి, అందుకని ఈ స్లైడర్ లాగుతున్నాము. ఈ స్లైడర్ ఇటు చివరికి లాగుతున్నాం. ఇది మీకు ఎడిటింగ్లోకి వెళ్తే వీటిలోకి అయితే అర్థమవుతుంది బాగా. కానీ ఏంటంటే ఇప్పుడు మీకు కాకపోతే టైం లైన్లో ఇవి ఉన్నాయి కాబట్టి కొంచెం చెప్తున్నాను. చూడండి, ఇది ఫస్ట్ నుంచి ఇక్కడే ఉండాలి. సో దీంట్లో కూడా ఈ సైడ్ యారో క్లిక్ చేయండి. సో ఫస్ట్ నాకు కనబడకూడదు అనుకున్నా, ఒపాసిటీ అంటే దీంట్లో ఒపాసిటీ తగ్గించేసాను. ఇక్కడ నుంచి ఇది వెళ్ళిన తర్వాత ఇక్కడ దాకా వచ్చినప్పుడు లేయర్ ఆన్ చేస్తాను. సరే, ఫస్ట్ ఫ్రేమ్ ఇది ముందుకు వెళ్ళిపోండి. ఈ ఫ్రేమ్లో దీని ఒపాసిటీని తగ్గించేస్తాను. ఇప్పుడు నాకు ప్లే చేస్తే అది వెళ్తుంది, ఇది వస్తుంది. తర్వాత ఇది ఎక్కడి నుంచి కావాలి అనేది పొజిషన్లో ఇక్కడ ఆన్ చేశాను. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెట్టి కంట్రోల్ టీ కొట్టాను, సైజ్ పెంచుకున్నాను, ఇది రొటేట్ చేసుకున్నాను, ఇక్కడ పెట్టుకున్నాను. ఇక్కడ నాకు యానిమేషన్ ఎందుకు పడలేదు చూసారా? ఇక్కడ నాకేంటంటే యానిమేషన్స్ ఎందుకు పడట్లేదు, ఇక్కడ నాకు కీ ఫ్రేమ్ రావాలి, రాకపోతే రాదు. ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టేసి కంట్రోల్ కి ఆల్ట్ కొట్టడం, సైజ్ పెంచండి, ఇది రొటేట్ ఇక్కడ. तो स्मार्ट ऑब्जेक्ट को ఇలాగ ఎందుకు పని చేయలేదంటే ఇవి స్మార్ట్ ఆబ్జెక్ట్స్ అయితే తప్ప కానీ అది వర్క్ అవ్వట్లేదు ట్రాన్స్ఫార్మ్స్. ఈ రకంగా ఇది ఎడిటింగ్ వాళ్ళకైతే బాగా క్లియర్గా, అంటే ఎడిటింగ్ దాంట్లోకి అయితే కనుక మనకు క్లియర్గా చెప్పుకోవడానికి ఉంటుంది. ఇక్కడ దీంట్లో ఏంటంటే అంత ఎక్కువగా డీటెయిల్గా చెప్పడానికి ఉండదు, యానిమేషన్ కంట్రోల్ చేయడానికి ఉండదు, జస్ట్ ఓన్లీ టాపిక్గా ఉంది కాబట్టి ఏంటంటే టాపిక్గా మాత్రమే చెప్పాము ఇది.
దీని అవుట్పుట్ తీసుకోవాలి అనుకుంటే ఫైల్, ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ వచ్చేసి ఏంటంటే ఇందులో రెండర్ వీడియో అంటాం. అవుట్పుట్కి రెండర్ చేసుకుంటానికి, అంటే మన యానిమేషన్స్ చేసుకున్నది ఇవన్నీ మొత్తం వచ్చేసి ఏంటంటే ఒక వీడియో ఫైల్ కింద పంపించుకోవాలి అనుకుంటే ఈ రెండర్ వీడియో అనే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అలానే వీడియో ఏమైనా తెచ్చుకున్నా కానీ వీడియోను కూడా ఇందులోకి ఇంపోర్ట్ చేసుకొని విజువల్ ఎఫెక్ట్స్లో మనం ఈ వర్క్స్ చేసుకుంటాం అనమాట. స్టాంపింగ్ వర్క్స్ ఇట్లాంటివన్నీ మనకి ఏంటంటే ఫోటోషాప్లోనే వర్క్స్ జరుగుతూ ఉంటాయి. అంటే వైర్ రిమూవ్, అంటే విజువల్ ఎఫెక్ట్స్లో వచ్చేసి వైర్ రిమూవల్స్ వచ్చేసి రిగ్ రిమూవల్స్ అంటారు. సో అట్లాంటి వాటిని అన్నింటినీ మనం తీసుకుంటానికి ఏంటంటే ఫోటోషాప్నే బాగా ప్రిఫర్ చేస్తారు విజువల్ ఎఫెక్ట్స్ సాఫ్ట్వేర్స్ కన్నా. ఇక్కడ మనకి చూడండి రెండర్ ఆప్షన్స్ వస్తుంది మనకి. సో దీంట్లో పేరు అంటే సెలెక్ట్ ఫోల్డర్ ఎక్కడ కావాలనుకుంటే దాన్ని సెలెక్ట్ ఫోల్డర్ అనేసి, ఆ ఫోల్డర్ ఎక్కడ కావాలనుకుంటే డెస్క్టాప్ మీద కావాలనుకున్నా డెస్క్టాప్, ఇక్కడ యాక్చువల్గా వచ్చేసి అంటే జిఫ్ యానిమేషన్స్ దానికి వచ్చేసి కొద్దిగా జిఫ్లు పని చేయలేదు. సో అందుకనేసి అని కొంచెం ఆగాల్సి వచ్చింది. మామూలుగా అయితే కనుక జిఫ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. జిఫ్స్ కావాలి అనుకుంటే మామూలుగా ఎక్స్పోర్ట్ యాజ్ జిఫ్ ఫార్మాట్స్లో పెట్టేసి ఎక్స్పోర్ట్ చేసేసుకోవచ్చు. అది ఫ్రేమ్స్ అయితే మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అంటే ఇది కాకుండా దీన్ని ఫ్రేమ్గా మార్చేసాను, ఇదంతా చేసిన తర్వాత ఫ్రేమ్గా మార్చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రేమ్స్గా మార్చారనుకోండి మొత్తం ఇవన్నీ మొత్తం కంట్రోలింగ్ చేసేసుకొని మొత్తం ఫ్రేమ్లుగా మారిపోతాయి, కన్వర్ట్ చేసుకోండి. మన ఇష్టం, టెక్స్ట్కి అయినా సరే మనం చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక స్టేబుల్ ఇస్తాము, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది పంపించేస్తాం. టైట్రేట్ వస్తుంది అట్లా. అండ్ వచ్చేటప్పుడు ఒపాసిటీని కూడా అనిమేట్ చేసుకుంటాం. సో ఫస్ట్లో ఒపాసిటీ 0, కరెక్ట్గా ఈ కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్ళాలంటే ఇది క్లిక్ చేయండి, జస్ట్ ఎగ్జాక్ట్గా కీ ఫ్రేమ్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడికి స్టేబుల్ ఎగ్జాక్ట్గా పెట్టలేం కాబట్టి ఏంటంటే కొంచెం జాగ్రత్త. ఇక్కడ దాకా వచ్చేసి ఒక డమ్మీ వాడుతున్నాము, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతున్నప్పుడు ఒపాసిటీ స్టైల్స్ అంటే లేయర్ స్టైల్స్. అంటే ఇప్పుడు నాకు కలర్స్ మారాలి ఇలాంటివి ఏమైనా చేసుకోవాలనుకుంటే స్టైల్స్లోకి వెళ్ళొచ్చు. దీన్ని ఇక్కడ డబుల్ క్లిక్ చేసుకొని లేయర్ స్టైల్స్, రెడ్గా మార్చు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కలర్ ఓవర్లోకి వెళ్ళి వేరే కలర్ మార్చి ఆ తర్వాత ఇక్కడ నుంచి రెడ్ నుంచి బ్లూకి మారుతుంది. మీరు ఆ లేయర్ స్టైల్స్లో ఏదన్నా వాడుకోవచ్చు. ఈ రకంగా యూజ్ చేసుకోవచ్చు.
ఎక్స్పోర్ట్ యాజ్ అని ఇచ్చాను. సెట్టింగ్స్ వస్తున్నాయి. ఇది చాలా పెద్ద సైజు, 1800 ఇంటూ 1200 పిక్సెల్స్ వస్తుంది జిఫ్ యానిమేషన్స్. యానిమేటెడ్ సపోర్ట్ కావాలనుకుంటా, యానిమేషన్కి వెళ్ళదు. సేవ్ ఫర్ వెబ్ అండ్ డివైజెస్లోకి వెళ్తుంది. దాంట్లో అయితేనే మనకి జిఫ్ దానికి చేయడానికి ఉంటుంది, జిఫ్ ఫార్మాట్స్. అక్కడ కాకపోతే కొద్ది క్వాలిటీని కూడా తగ్గించుకోవాలి. ఇక్కడ వెళ్తేనే మనకి వెబ్లోకి ఇక్కడ ప్లే చేసుకునే కెపాసిటీ ఉంటుంది. అలా ఓకే దాన్ని ఇక్కడ జిఫ్కి ఇచ్చేసేసి ఇక్కడ పర్సంటేజ్ తగ్గించుకోండి. సేవ్ అంటే కనుక సేవ్ చేసేటప్పుడు మనకి ఓన్లీ ఇమేజ్ కింద పెట్టుకోండి, అప్పుడు జిఫ్ ఫైల్ కింద సేవ్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. లేదనుకోండి మనకి తీసుకుంటాం చాలా ఇబ్బంది. అంటే వెబ్ దీని దాంట్లోకి అయితే కనుక ఎందుకో దీంట్లో ఎర్రర్ వస్తుంది. సో అందుకని ఏంటంటే మనకి క్వాలిటీ కొంచెం హెవీ అవ్వటం వల్ల కొద్దిగా ప్రాబ్లం అవుతున్నాయి వీటిలో. సో అందుకని వచ్చేసి మనం వీటిని ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ యాక్చువల్గా దీని ద్వారా కొద్దిగా ప్రాబ్లం అవుతున్నట్టుంది, ఎక్కువ రిజల్యూషన్స్ ఇవ్వడం వల్ల. మామూలుగా అయితే ఈ రకంగా జిఫ్ యానిమేషన్స్ అయితే ఇక్కడ పెట్టేసేసి సేవ్ చేసేస్తే సరిపోతుంది. ఐ థింక్ ఇట్స్ స్టక్ అయినట్టుంది. ఓకే దెన్ అయితే నో ప్రాబ్లం. సో ఈ రకంగా మన యానిమేషన్స్ అనేవి చేసుకోవచ్చు. టైమ్ లైన్ నుంచి యానిమేషన్స్ కానీ ఇవి కానీ మనం తీసుకోవడానికి ఉంటుంది. హలో ఓకే దెన్ అయితే సో ఇంతటితో మనం సాఫ్ట్వేర్ అనే దాన్ని మనం కంప్లీట్ చేసుకున్నాము. సో ప్రాక్టీస్ వెల్ ఫర్ ఎగ్జామ్స్. ఓకే అవి మాకైతే ఐడియా లేదండి. సో ఇది మొబైల్స్లో రాయొచ్చు లేదు అనేది ప్యాటర్న్స్ కింద వీటి కింద ఇస్తారో లేదో తెలీదు. ఓకే సో మేము ఓకే దెన్ అయితే రైట్. నాకు ఫోటోషాప్ స్టక్ అయిపోయినట్టుంది, నాకు ఇట్స్ నాట్ వర్కింగ్.
ఓకే దెన్. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా?
సారీ గైస్, సడన్గా ఒకసారిగా నాది ఎందుకు స్టక్ అయిపోయింది. సో ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీ సార్ చెప్తారు, ప్రాబ్లం లేదు. సార్ మీకు మెసేజ్ పంపిస్తారు. ఇంకా ఎనీ మోర్ డౌట్స్? లో రిజల్యూషన్ని హై రిజల్యూషన్లోకి మార్చలేమండి. ఎందుకంటే తక్కువగా ఉన్నదాన్ని దాన్ని సాగదీస్తే హెవీ రిజల్యూషన్ అవ్వదు, క్వాలిటీ పోద్ది. అందుకని మనం తీసుకునేటప్పుడే మంచి రెజల్యూషన్ ఉన్న పిక్చర్స్ తీసుకోవాలి. ఓకే దెన్ గైస్, సో సీ యూ. ఇవాళతో మనకి క్లాసెస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. గుడ్ బాయ్, గుడ్ బాయ్. సో ఐ హోప్ అందరు బాగా నేర్చుకున్నారు అనుకుంటున్నాను. సో యూట్యూబ్లో కూడా ఆల్రెడీ పెట్టారు కాబట్టి ఏంటంటే వీడియోస్ని కూడా చూసుకొని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. ఓకే, సో అర్థమైంది, అన్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటే మంచి కెరియర్స్ కూడా ఉంటాయి ఫోటోషాప్లో వీటిలో. సో దీని తర్వాత అడ్వాన్స్డ్వి కూడా ఉంటాయి. ఓకే, లైక్ మల్టీమీడియాలో 3D విజువల్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్ అనేసి, వెబ్ అనేదని, ఇలాంటివి చాలా ఐటమ్స్ కూడా ఉంటాయి. వాటికి ఏ దానికైనా మీకు ఫోటోషాప్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. సో ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో సీ యూ దెన్. See you, bye.